ఆయన ఏదైతే సభలు జరగనున్నాయో ఎన్నికల ప్రచారానికి ముగింపు జరగనుంది. చూడాలి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేది బీజేపీ ఇస్తుందా బీఆర్ఎస్ ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే మరి కొత్త యాప్ రిలీజ్ చేసింది కేంద్రం అని చెప్పి కూడా ప్రచురించారు. ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుండే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉన్న ఆధార్ యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లు అందిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ను 2025 నవంబర్లో పరిచయం చేసినా ఇప్పటి వరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తి స్థాయి వెర్షన్ విడుదల చేయడంతో మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుండే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని ప్రొఫైల్ సెక్షన్లో ఒకసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని వాటిని కూడా నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇక ఈ కొత్త యాప్లో భద్రతకు పెద్దపీట వేశారు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్లైన్లో గుర్తింపుకు ధృవీకరణ ద్వారా ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటినైనా షేర్ చేసుకుని ఎంచుకోవచ్చు. ఇది రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆధార్ సెంటర్లో, ఈ సేవ సెంటర్లో క్యూలో నిలబడి మరి తమ విలువైన కాలాన్ని మరి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది మనము ఇంట్లో కూర్చుని అప్డేట్ చేసుకునే ఈ యాప్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనందరం అయితే కూడా మరి భావించవచ్చు. ఇక అదే కాదు, ఇక జనసేన కాదు కామసేన అని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో లీక్పై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగిరి రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన రాసలీల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడారు. ఇది జనసేన కాదని, మహిళ జీవులతో ఆడుకున్న కామసేన అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులతో కలిసి రోజా ఏజేఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఓ శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజా గారు మరి ఎవరైతే తప్పు చేశారో అది 100% తప్పే. ఎవరైతే నిజారు ఇంకా మీ ఆపండి అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రోజా గారు ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తారు ఎందుకో, కానీ ఆవిడ చేసే ప్రతిదీ కూడా ఆవిడకే రివర్స్ వెళ్తుంది. ఓకే, ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో అరవ శ్రీధర్ ఆడియో లీక్పై మీరు మాట్లాడండి, తప్పు లేదు. ఎవరు తప్పు ఉంటే మహిళ తప్పు ఉంటే మహిళ, ఇద్దరిది తప్పు ఉంటే ఇద్దరిది, వాళ్ళిద్దరికీ సంబంధించినవి ఉంటాయి. కానీ మీరు జనసేన కాదు కామసేన అని మీరు మాట్లాడారంటే మీ మనసులో జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద ఎంత భయం ఉందో, ఎంత విషయం కక్కుతున్నారని సామాన్య ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మరి వైసీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వైసీపీ పార్టీలో ఒకటా రెండా 10-20 మంది, 10 నుంచి 20 మంది వరకు మీ యొక్క వైసీపీ పార్టీలో 3 మంది కార్యకర్తలు, నాయకులు చాలా నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎవరు కూడా మర్చిపోలేరు. రోజా గారు మీరు ఇలాంటివి మాట్లాడేటప్పుడు మరి మీరు లైన్ లైట్లోకి రావటాకో, మరి నగిరిలో మీరంటే ఏంటో మరి జనాలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాకో మీరేదో మీ పాటలు మీరు పడుతున్నారు. మరి భగవంతుడి దయ వల్ల మీరు రావాల్సిన గుర్తింపు అయితే మీకు రావాలనుకుందాం. కానీ ఏం మాట్లాడినా కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఏమైనా పాజిటివ్ వచ్చేటట్టు చూడండి. మీరు ఏం మాట్లాడినా అది మీకే రివర్స్ తగులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి రోజా వేసిన ఈ ఎత్తుగడలు కానీ ఏమన్నా పాపం నగిరి టికెట్ కన్ఫర్మ్ అవుద్దో లేదో చూడాలి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి. అదే ఆవిడ బాధంతా అప్పుడు అని చెప్పి మరి విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక అమెజాన్లో భారీ లే ఆఫ్స్
16,000 మంది ఉద్యోగుల తొలగింపు 3 నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లే ఆఫ్స్ ప్రకటన జరిగిందని కూడా ప్రచురించారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 3 నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇదే రెండోసారి. సంస్థలో చేపడుతున్న అదనపు సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఈ విషయంపై అమెజాన్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెల్లెటీ బ్లాగ్ పోస్ట్లో స్పందించారు. ఇది కష్టమైన వార్త అని నాకు తెలుసు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైతే లేయర్లను తగ్గించి యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్లో ప్రారంభించిన ప్రక్రియ కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే సుమారుగా 16,000 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ అయితే హామీ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. మరి మనకి తెలుసు, నిన్న 8 గంటల 45 నిమిషాలకు మరి అజిత్ పవార్ ఏదైతే మరి చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఆయనతో పాటు మరో 5 పైలట్స్తో 2 కలిపి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 6 దుర్మరణం చెందడం అయితే జరిగింది. మహారాష్ట్రకు నిన్న మహారాష్ట్రతోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. మరి అజిత్ పవార్ మరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మరి బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. ఆ తర్వాత అనతి కాలంలోనే మంచి లీడర్గా ఎదుగుతున్న టైంలో ఈ రకంగా మరి ఆయన దుర్మరణం చెందటం అందరినీ కూడా కలిచి వేస్తున్న పరిస్థితి. విమానంలో సాంకేతిక లోపం రావడం కారణంగా ఇది కుప్ప కూలిందని చెప్పి ప్రస్తుతం వస్తున్నప్పటికీ కూడా ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ కూడా ఇంకా మరింత బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత మరి దానిలో సందేశం ఏంటో చూసి నిజంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. తరచుగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ విఐపీలకు సంబంధించిన విమాన ప్రమాదాలు జరగటం అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ల్యాండింగ్ అవుతుండగా పేలిన విమానం, ప్రాణాలు కోల్పోయిన మరో 4 శోకసంద్రంలో అభిమానులు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సంతాపం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తుకు ఏక్నాథ్ షిండే ప్రకటించారని కూడా ప్రచురించారు. ఇక మహారాష్ట్రలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్కు 66 ఏళ్లు ఉంటాయి. ఆయనతో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాదంలో డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతకలేదని అయితే వెల్లడించింది. చాలా మరి అందరం కూడా దిగ్భ్రాంతికి చెందిన వార్త ఇది. నిన్న మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పి మరి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మరి అజిత్ పవార్ గురించి చెప్పడం అయితే జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదాలు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్ తనకు మంచి స్నేహితుడని, మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసానైతే మరి ఫడ్నవీస్ అయితే ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక చైనాలో పెళ్లిళ్లకు దూరం పిల్లలను కనేందుకు విముఖత. చైనా తీవ్ర జనాభా సంక్షోభంలోకి వెళ్తుంది. దేశంలో జననాల రేటు పెంచేందుకు యువత పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మరి గతేడాది దేశంలో జననాల సంఖ్య మరి చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. పిల్లలను కంటానికి సుముఖంగా లేరు అని మరి చెప్పింది. భిన్నంగా తినే తిండి, వాతావరణం ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీదే కాదు ఎవరి మీదైనా కూడా మారుతున్న భౌగోళిక పరిస్థితుల ద్వారా